70-80 మంది పైన ఉన్నటువంటి మీ కుటుంబాల్లో నుంచి మీరు ఏ ఊరికి పోయినా ఎక్కడ బంధువులు ఉన్నా పరిశీలించాలి. 100 మందిలో మన కుటుంబాలు ఒక్కరికన్నా భూమి ఉంటే వాళ్ళు సంతోషించాలో వాళ్ళు అభినందించాలి. ఏంటి కారణం అంటే మనం చెప్పే మాట కాదు. మిత్రులను అలవాటు నాకేనా మీరు బయట అరవాలి ఒకే కవతల ఏంటే విషయం అంటే 2 కారణాలు. ప్రభుత్వం చెప్పేటటువంటి లెక్కలు, ఈ ప్రభుత్వం కాదు గత ప్రభుత్వాలన్నీ చెప్పే లెక్కలు కానీ ఇప్పుడు చెబుతున్నట్టు లెక్కలు ఏంటి, 100లో 80% మంది పేదరికంలో ఉన్నటువంటి ప్రజలు ఉంటే, వెనకబడిన తరాలు దళితులు ఉంటే, గిరిజనులు ఉంటే, అందులో 80% మంది ప్రజలకి 18% భూమి మన చేతిలో ఉంది. 20% మంది ప్రజలు ఉన్నటువంటి 20% మంది ప్రజలు ఉన్నటువంటి అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి ప్రజలకి 80% భూమి ఉంది. ఇది ప్రభుత్వ లెక్క. 80% మంది ఉండే వాళ్ళకి ప్రజలకి 18% భూమి అంటే 80%లో ఈరోజు మనం 5-6% జనాభా మనోడే ఉన్నాం. 80%లో 5-6% జనాభా మన రజకులు ఉన్నారు. BCA కేటగిరీలో ఉన్నటువంటి మనం 141 కులాలు, అంటే 139 నుంచి 141 కులాలు, ఇంకా కూడా అనేక రకాల ఉపకులాలు లెక్కేసుకుంటే ఇంకా కూడా పెరిగే ఉండొచ్చు. పూర్తిగా అది కేంద్ర ప్రభుత్వ లెక్కలు భారతదేశంలో ప్రకటించాలి. కొద్ది జనాభా లెక్కల విషయంలో 1991 జనాభా లెక్కల ప్రకారమే రికార్డు. ఇప్పటికి జనాభా లెక్కలు సెన్సస్ జరగాలి. కులాల వారి జనగణన కులగణన నిర్వహించమని చెప్పి సెన్సస్ తీయమని చెప్పి కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు డిమాండ్ చేసి, ప్రజలు డిమాండ్ చేసి, బీసీ సంఘాలు మళ్ళాంటి సంఘాలన్నీ డిమాండ్ చేస్తున్నాయి తీయమని. కానీ ఈరోజు ఉన్నటువంటి కేంద్ర గవర్నమెంట్ ఆ దశగా తీసే దశగా అనేక సాకులు చెప్తుంది. అనేక సాకులు, అనేక ఇబ్బందులు ఉన్నాయని చెప్పి అది కాలం గడుపుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ కూడా మనకి అన్యాయం జరుగుతుంది. అనేక విషయాల్లో అన్యాయం జరుగుతుంది. ఎన్ని విషయాల్లో అన్యాయం జరుగుతుందంటే, రాజ్యాధికారం అంటే పార్లమెంట్ సీట్లు, ఎమ్మెల్యే సీట్లు అనుకోకండి, ఎమ్మెల్యేసీ సీట్లు అనుకోకండి, కింద ఉన్న వార్డు నెంబర్ కానిచ్చి, మున్సిపల్ వార్డుల కానిచ్చి, పంచాయతీల కానిచ్చి, ఎంపీటీసీల కానిచ్చి, అసలు రాజకీయ వ్యవస్థ ఇక్కడ ఉంది. మనమేమి ఇదేమి పెద్ద సమస్య కాదనుకుంటాం. సరే, నిధులు వస్తున్నాయా, అభివృద్ధి అవుతుందా లేదనే పాయింట్ దాని తర్వాత మాట్లాడుకుంటాం. ఇక్కడ ఈ వ్యవస్థలో కూడా మనకి అన్యాయం జరుగుతుంది. ఉద్యోగాల వ్యవస్థలో అన్యాయం జరుగుతుంది. విద్యలో అన్యాయం జరుగుతుంది. వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకి ఇంకా అన్యాయం జరుగుతుంది. మన వృత్తిలో వచ్చినటువంటి మార్పుల వల్ల చాలా ఇబ్బందులకు గురవుతుంది. అయినప్పటికీ కూడా గ్రామీణ వ్యవస్థలో దెబ్బతింటున్నాం కాబట్టి అర్బన్ సిటీ లేదా పెద్ద నగరాలకి వచ్చినటువంటి మన కుటుంబాల వాళ్ళు ఈరోజు ఎవరు అపార్ట్మెంట్ వాచ్మెన్ కమిషనర్ గారు ఉన్నా 7,000 రూపాయలు, 6,000 రూపాయలు, 8,000 రూపాయలకి ఎవరు ఉండరు కాబట్టి మన కుర్రోళ్ళే, మన కుటుంబ సభ్యులే ఉంటున్నారు. ఎందుకు ఉంటున్నారంటే వాళ్ళు ఇచ్చే 6,000, 7,000 కాకుండా ఇంకొక 10,000 రూపాయలు మన వృత్తి ద్వారా, స్థితి ద్వారా సంపాదించుకోగలము అనే గ్యారంటీ మన వృత్తి మన చేతిలో ఉంది కాబట్టి, అది వాళ్ళకు కూడా అవసరం కాబట్టి ఇంతవరకైనా ఆ యొక్క పని మన చేతిలో ఉంది. అంతేకాదు, పట్టణాల్లో అక్కడక్కడ ఇప్పుడు ఈ రోజు వైట్ షర్ట్ లాంటి షర్టు, ఇప్పుడు మన భోగిరాజు ఇక్కడ మనవాడి మిత్రులు కొంతమంది వేసుకుంటారు. మనరాజు వైట్ షర్టు, కాటన్ షర్టు ఈరోజు మాన్యువల్గా చేయడం వేరు, మిషనరీ చేయడం వేరు. మిషనరీలో అన్నీ వచ్చేసి ఇప్పుడు హాస్పిటల్స్ అయ్యా చేర్చుదాలేకపోతే నాగేంద్ర చేర్చుదాలేకపోతే ఆ సైడ్ ఇంకొకటి జర్నలిస్టులు వస్తే